கனபடட்லா என்டிஆர் சார் வணக்கம் சார். லேப் க்ளோஸ் பண்ணிட்டாரு. யாரும் உள்ள போக கூடாதுன்னு ஆர்டர்ஸ் இருக்கு சார். ఏంటి வேணா உள்ள போகக்கூடாது సార్. పీతాంబరం గారు ప్రింట్లు రెడీనా? సార్ వర్కర్స్ ఎవరు రాలేదంటున్నారు సార్. ఉన్నవాళ్ళేమో లోడ్ చేయడానికి భయపడిపోతున్నారు. సినిమా రిలీజులు కూడా ఆపేశారు సార్. మాది తమిళ సినిమా కాదని చెప్తున్నా ఎవరు వింటలేదు సార్. హరి నాన్న. వ్యాన్ తీసుకురా. తమ్ముడు మీరు ప్రింట్లు లోడ్ చేయండి. అలాగే వాసన్ గారితో మేము మాట్లాడతాం. మీ పని మీరు చెయ్యండి. సరే సార్. భయపడకండి, మేమున్నాం. సార్ 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 వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. మీరెందుకు ఆపారు? లోడ్ చేస్తూ ఉండండి. సీఎం అరెస్ట్ చేసినందుకు రాష్ట్రం అట్టుడికిపోతుంది. సిటీలో కర్ఫ్యూ ఉంది, ఎమర్జెన్సీ అమల్లో ఉంది. అఫ్ కోర్స్ మీ ఎమర్జెన్సీ ఒక వ్యక్తి అధికారం కోసం, మా అర్జెన్సీ కోట్ల మంది అభిమానుల కోసం. సార్, వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎక్కడా ఏ పని జరగకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు అప్రూవల్? ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు, మీ జైలు సరిపోతాయా? అన్నయ్య, లోడింగ్ పూర్తయింది. రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు. ప్రజల హక్కులను ప్రధానమంత్రి గారి పునాదుల కింద పూడ్చాలనుకుంటున్నారు. వ్యక్తుల కోసం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేస్తున్నారు. అడిగేవాడు లేడని ఎమర్జెన్సీ పెట్టారు. వస్తాడు, అడిగేవాడు వస్తాడు. ఏళ్ల తరబడి అట్టగట్టిన అహంకారాన్ని కడిగేవాడు వస్తాడు. అప్పుడు వస్తుంది అధికార పార్టీకి అసలైన ఎమర్జెన్సీ. రామారావు గారు, మీవి సినిమా తుపాకులు కాకపోవచ్చు, కానీ ఇది సినిమా గుండె. షూటింగ్కి భయపడదు. మేం బయలుదేరుతున్నాం. మీరు ఆపాలంటే ఆపుకోండి. హీరో సార్. ఎన్టీఆర్ మేకప్ వేస్తే హీరో, మేకప్ తీస్తే